ఏంటంట డాక్టర్ గారు? ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల లేదంటే ఈ మిల్క్ వల్ల అంటారా? సో, బర్పింగ్ అనేది చెప్తూ ఉంటారా? అది ఎంత సేపు అవసరమో? సో, ఓవరాల్‌గా దీనికోసం. బర్పింగ్ ఇట్స్ ఎ గుడ్ క్వెషన్ అండి. ఫీడ్ తాగినప్పుడు హ్మ్. చాలా మంది బేబీస్ ఎయిర్ మింగుతారు హ్మ్. ఫీడ్‌తోని. హ్మ్. బర్ప్ మనం ఎందుకు ఇస్తామంటే ఆ ఎయిర్ బబుల్స్ పైనున్న ఎయిర్ బబుల్స్ రాటానికి. హ్మ్. కొంతమంది బేబీస్ చాలా క్లెవర్ ఉంటారు. దే హ్మ్. ఓన్లీ డ్రింక్ మిల్క్ అంతే. ఇంక హ్మ్. ఎయిర్ బబుల్స్ తాగరు వాళ్ళు. హుహు. సో, చాలా మందికి అవసరం పడతది హ్మ్. బర్ప్. హ్మ్. బర్ప్ ఎందుకు ఇస్తాము అంటే ఆ ఎయిర్ బబుల్స్ బయటకు పంపటానికి హ్మ్. ఎవ్రీ ఫీడ్ తర్వాత 10-15 మినిట్స్ బర్ప్ ఇచ్చి హ్మ్. బర్ప్ వస్తే దట్స్ వెల్ అండ్ గుడ్. హ్మ్. బర్ప్ రాలేదంటే 2 రీజన్స్. హ్మ్. ఒకటి బేబీ ప్రాబ్లీ ఎయిర్ బబుల్స్ స్వాలో చేయకపోవచ్చు. హ్మ్. ఆర్ ఎయిర్ బబుల్స్ చాలా దూరం కిందికి వెళ్ళిపోయింటాయి. హ్మ్. 10-15 మినిట్స్ మనం బర్ప్ ఇచ్చి ఆఫ్టర్ ఎవ్రీ ఫీడ్ హ్మ్. బేబీని పడుకోబెడితే ఆటోమేటిక్‌గా గ్రావిటీకి ఎయిర్ బబుల్స్ అటు ఇటు మూవ్ అయ్యి బయటకొచ్చేస్తాయి. హ్మ్. అండ్ వామిట్ అడిగారు మీరు. హ్మ్. వామిట్ చిన్న చిన్న వామిట్స్ చాలా